ఇప్పుడు కమెడియన్గా స్టార్ట్ చేసావు, సీరియస్ క్యారెక్టర్లు చేసావు, ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీద దృష్టి పెట్టావు. ఇంకా ఈ క్యారెక్టర్ పర్టికులర్ ఈ క్యారెక్టర్ చేయాలనేది ఏమన్నా ఒక డ్రీమ్ లాంటి క్యారెక్టర్ ఏమన్నా ఉందా? ఏం లేదు, నాకు జోకర్ లాంటి క్యారెక్టర్ అండి. మనం వాకిన్ ఫీనిక్స్ చేసే చూసాను. అలాగా నేను నవ్వుతే ఆడియన్స్ భయపడాలి. అంటే ఎప్పటి వరకు నేను నవ్వుతే అందరు నవ్వారు కదా, అంటే అలాంటి ఏదన్నా ఒక జోకర్ లాగా మధ్యలో విలన్గా కూడా ప్రయోగం చేశాను. అది విశాఖ ఎక్స్ప్రెస్ చేశాను. బట్ అలా కాకుండానండి ఒక జోకర్ విలన్ అయితే ఎలా ఉంటాడు అంటే అప్పటి వరకు ఆయన ఎప్పుడు ఎవరిని పట్టించుకోరు, అందరూ చాలా ఇదిగా అంటే కూరల కరేపాకులా తీసి పడేసేవాడు. సడన్గా ఎక్కి కూర్చుంటే ఎలా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్స్ అంటే యాజ్ అన్ యాక్టర్గా నాకు కూడా ఛాలెంజింగ్ రోల్స్ అండి. నాకు హీత్ లెడ్జర్ అండి అక్కడ చాలా ఇష్టం అండి. అలాంటి అంటే మనకు యాజ్ అ పర్ఫార్మర్గా కొత్తగా మన ఇన్వెంట్ చేసుకోవడానికి, కొత్త బాడీ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకోవడానికి అలాంటిది ఉందండి. అండ్ ఎప్పటి నుంచో ఒక కోరిక అండి. సంగీతం గారితో నాకు ఇష్టమైన డైరెక్టర్ సంగీతం గారు. ఆయన 2-3 సార్లు అనుకున్నామండి. అనుకుని కూర్చుని మాట్లాడుకుని సినిమాలు వెళ్ళిపోతాయి ఆల్మోస్ట్ ఇంకా 1-2 మంత్స్కి అనుకుని ఎక్కడో కుదరలేదండి. అది అప్పుడు సినిమాలు అవ్వలేదు. నాకు ఆయనతోటి పుష్పముఖ విమానం అండి ఆయన సినిమా. దాంట్లో ఇప్పటికీ నాకు చూసిన ఆశ్చర్యం ఏంటంటే ఎక్కడ ఒక డైలాగ్ లేకుండా సినిమా 2 గంటల సినిమా నవ్విస్తూ, అది కూడా మేము కాన్స్టెంట్గా నవ్వుతూనే ఉంటామండి. మనం అది ఎంత బాగా క్రియేట్ చేశారంటే అంటే అసలు యాక్టర్గా చాలా పెద్ద ఛాలెంజ్ అండి అది. మనం నా మనసులో నేను ఏమనుకుంటున్నాను ఇది క్లియర్గా కన్వే అవ్వాలి, కానీ నేను మాట్లాడకూడదు. అది ఒక ఎక్స్ప్రెషన్తో తెలియాలంటే సో అలాంటి ఛాలెంజింగ్ ఉంటుందండి. ఎప్పటికైనా చేస్తే అలాంటిది ఒక మూకీ సినిమా అంటే కథ వస్తే. ఇంకా అలాంటి డ్రీమ్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారండి. నాకు పూరి గారు అంటే చాలా ఇష్టం అండి. నాకు ఆయన రైటింగ్ అంటే చాలా ఇష్టం అండి. అంటే నాకు కాదు మా ఫాదర్ కూడా అండి. ఆయన ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు పూరి గారి గురించి వచ్చేదండి ఇంట్లో. అందుకని అని డైరెక్టర్ అన్న కూడా రాసుకోవాలరా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దీంట్లో ఉన్న దాంట్లో ఈ టైంలో ఏంటంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మనం రైటర్గా ఒకరి మీద డిపెండ్ అయితే టైం పెట్టేస్తుంది. మనగా రాసుకోవాలి. సో ఆయన నాన్నగారికి ఏంటంటే పూరి గారు పెట్టి టైటిల్స్ ఒకటి ఇష్టం అండి. అమ్మ నాన్న తమిళమ్మాయి, ఇడియట్ ఇలాంటివి. ఆయన నాన్నగారు కూడా మీకు తెలుసు కదండి, ఇలాంటి గమ్మత్తైన టైటిల్ పెడతారు. సో ఆయన ప్లస్ నాకు ఆయన విధానం అండి, హీరోని చూపించే విధానం నాకు బాగా నచ్చుద్దండి. పూరి గారితో ఒక సినిమా చేయాలని కోరిక ఉందండి. ఓకే, నాకు అందరితో ఉందండి. రాజమౌళి గారితో వీళ్ళందరితో చేయాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక సినిమాలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఫ్రీ అవుతారు? ఆ సినిమాలో ఏముంది క్యాటరింగ్ చెప్తున్నాం కదండి. అలాగే ఇక్కడ మణిరత్నం గారితో అండి, ఆయనతో ఒక డైరెక్టర్ తోటి అంటే చిన్నప్పటి నుంచి ఆయన గురించి విన్నాం, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి అండి ఒక ఫ్యాన్గా కూడా ఆయన సినిమాలో ఏదన్నా మీరు అన్నట్టు ఒక పార్ట్లో అన్ని ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నా కోరికలండి మణిరత్నం గారితో. మీరు ఇప్పుడు చెప్పిన ఆ కోరికలన్నీ వీలైనంత త్వరగా నెరవేరాలి. థ్యాంక్ యూ అండి. సో ఈ సినిమా ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళాలి థ్యాంక్ యూ అండి అని కోరుకుంటూ మిమ్మల్ని మళ్ళా మెగాఫోన్ పట్టుకొని డైరెక్టర్గా కూడా చూడాలని ఒక 2 years అండి టైం ఉంది. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగితే మెగాఫోన్ ఎప్పుడంటే ఒకటి అడగంటే ఎందుకంటే మా డైరెక్టర్లు అందరికీ చిన్న స్టార్ట్ అయిపోయి ఇప్పుడు రేపు నుంచి ఎక్కడ డైరెక్షన్ ఇన్వాల్వ్ అయిపోతాడని వస్తుంది. సో అలాని కాకుండా అంటే నేను చెప్తున్నాను కదా, మనకంటూ ఒక కథ రాసుకుని టైం ఉంది. ఎందుకంటే డైరెక్షన్ చేసినప్పుడు అండి మన యాక్టర్గా ఇప్పుడు నాకు కమిట్మెంట్స్ ఉన్నాయండి. 3 సినిమాలు నేను కమిట్ అయ్యింది. బచ్చమల తర్వాత 2 ఉన్నాయండి. సో ఈ టైంలో నాకు డైరెక్షన్ చేస్తేనంటే ఒక 6-7 months నేను ఏ ప్రాజెక్టులు చేయకూడదండి, నేను ఖాళీ పెట్టుకోను. ఎందుకంటే టోటల్గా అలా ఉండాలి. సో అలాంటి కథ ఒకటి దొరికినప్పుడు డెఫినెట్గా ఏం సబ్జెక్టులు ఏం రెడీ చేసుకోలేదు ఉందండి. బట్ నేనేంటంటే అన్ని చిన్న బడ్జెట్లేనండి. నా అన్ని కొత్త వాళ్ళతో చిన్న 2 కోట్లు 3 కోట్లతో సినిమా చేయాలి అంటే నాకు అదే అల్లరి నేర్పించిందండి. అదే మా సినిమా మీ ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు అది లిమిటెడ్ బడ్జెట్లో ఇంత లిమిటెడ్ డేస్లో లిమిటెడ్ ఫిల్మ్లో చేసాం. అలాగా నేను చేస్తున్న సినిమా మనం అంటే లిమిటెడ్గా చిన్న సినిమా చేసి పెద్ద సౌండ్ కొట్టాలి అన్నది కోరికండి అంతే. సో మీ విషెస్ అన్నీ నెరవేరాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్.